నేను రేపు అక్కడికి వస్తాను, నిన్న ఇక్కడికి వచ్చాను. ఐ షల్ కమ్ హియర్ ఆన్ టుమారో, ఐ కేమ్ హియర్ ఇన్ ఎస్టర్డే అని వాడకూడదు. వీటి గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే ఎలాంటి మెసేజ్ అయినా సులభంగా టైప్ చేయొచ్చండి. ఎస్, ఇక్కడ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఐ షల్ కమ్ హియర్ డాష్ టుమారో. టుమారో అనే పదం ముందు యాజ్ ప్రిపోజిషన్ ఉపయోగించకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐ షల్ కమ్ హియర్ డాష్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ అనే ఈ పదం ముందు ప్రిపోజిషన్ వాడకూడదు. అదేవిధంగా ఐ షల్ కమ్ హియర్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ అనే పదాల ముందు ప్రిపోజిషన్ వాడకూడదు. ఐ షల్ కమ్ హియర్ డాష్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ అనే పదం ముందు కూడా ప్రిపోజిషన్ వాడకూడదు. చాలా గుర్తుపెట్టుకోండి. టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ నెలల ముందు ఎలా ఉపయోగించాలో ఎలా ఉపయోగించకూడదో తెలిసిపోయింది. అదేవిధంగా ఐ షల్ కమ్ హియర్ డాష్ మండే. ఆ రోజు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆన్ మండే అని తెలియచేయాలి. ఐ షల్ కమ్ హియర్ డాష్ ఏప్రిల్. ఆ నెల పేరు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఐ షల్ కమ్ హియర్ డాష్ 2026. ఆ ఇయర్ ఖచ్చితంగా ఇచ్చినప్పుడు మీరు ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఇంత సులభంగా నేర్చుకోవచ్చండి. ఓకేనా? టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నో ప్రిపోజిషన్. అదేవిధంగా ఆ డే ఇచ్చినప్పుడు మండే అని ఇచ్చినప్పుడు ఆన్ మండే. ఏప్రిల్ నెలల పేరు ముందు ఖచ్చితంగా ఇన్ ఉపయోగించాలి. ఇయర్స్ ముందు ఖచ్చితంగా ఇన్ ఉపయోగించాలి. ఎస్, ఈ విధంగా మనకు ఐ షల్ కమ్ హియర్ డాష్ సండే ఈ యొక్క క్వశ్చన్ కు మీరు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ తెలియచేయండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసము చారీస్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.